ప్రయత్నిస్తోంది. మంటలు అదుపులోకి వస్తాయో రావో చెప్పడానికి 24 గంటలు పట్టేలా ఉంది. అధికారులతో సమీక్ష తర్వాత జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కొంత క్లారిటీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయినట్టు గుర్తించామన్నారు. ఆ మోరీఫై ఆయిల్ వెల్ కు గెయిల్ కు సంబంధం లేదన్నారు జిల్లా కలెక్టర్. మోరీఫై బావిలో 20 నుంచి 40 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇక మరోవైపు మంటల అదుపులోకి తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్జీసీ సంప్రదింపులు జరుపుతోంది. ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్, బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్ గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలు, వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ను అడుగుదాం. గణేష్, మొత్తానికి అధికారులతో అయితే సమీక్ష తర్వాత జిల్లా కలెక్టర్ అయితే ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. మంటల అదుపు 24 గంటలు పడుతుంది అంటున్నారు. అలాగే మొత్తానికి ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు అధికారులు? ప్రస్తుతం రెస్క్యూ టీం వీటిని పరిశీలించి